హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రేణుకాస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే స్పెషల్ రెసిపీ చికెన్ ఫ్రై. టేస్టీగా వెరైటీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు మనం తయారు చేసే విధానం చూసేద్దాం. ఫస్ట్ చికెన్ని తీసుకొని వాటర్లో వేసుకొని సాల్ట్ వేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు లవంగాలు, షాజీరా, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, జాపత్రి, జీలకర్ర, ఇలాచి, బిర్యానీ ఆకు, అలాగే మిరియాలు తీసుకొని రెడీగా పెట్టుకోండి. ఇవన్నిటిని మనం మిక్సీ జార్లో వేసుకొని బాగా పొడి చేసుకోవాలి. మంచిగా పొడి చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర తీసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు కడాయి తీసుకొని దాంట్లో నూనె పోసుకొని దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని వేగనివ్వాలి. అలాగే ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు వేసుకోండి. వేసుకొని మంచిగా వేగనివ్వండి. ఇప్పుడు అలాగే మనం దీంట్లో కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని ఉల్లిగడ్డ ఎర్రగా అయ్యేంత వరకు మనం దీన్ని బాగా వేగనివ్వాలి. ఉల్లిగడ్డ మంచిగా ఎర్రగా అయ్యాక ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోండి. దీంట్లో ఇప్పుడు మనం పసుపు వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోండి. మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు వేగనివ్వండి. ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని దీంట్లోకి వేసుకోవాలి. అలాగే సాల్ట్, కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని దీన్ని ఒక 15 నిమిషాల పాటు వేగనివ్వాలి. అందరికీ ఒక చిన్న చిట్కా అండి. మనం ఎప్పుడైనా నాన్ వెజ్ చేసినప్పుడు గరం మసాలా వేస్తాం కదండి. అది గరం మసాలా ప్యాకెట్లోది కాకుండా ఇంట్లో చేసింది వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. ఎప్పుడైనా సరే నెక్స్ట్ టైం నుంచి ఇంట్లో చేసింది వేసుకోండి. మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. దీన్ని మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు వేగనివ్వండి. 15 నిమిషాల తర్వాతకి మూత ఓపెన్ చేసి మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం స్టార్టింగ్లో మిక్సీ పట్టి పెట్టుకున్న గరం మసాలా పొడిని వేసుకోవాలి. ఎక్కువ ఘాటు కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి. తక్కువ కావాలనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోండి. వేసుకొని మంచిగా కలుపుకోండి. మంచిగా కలుపుకొని అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ దమ్ముకు పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, ఇంకా మనం టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. తప్పకుండా టేస్టీగా వస్తుందండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేణుకాస్ కిచెన్.